అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సూర్యాగ్రహాణం ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. మీరు ఒకసారి ఎలక్షన్ ముందు వెళ్తే ఎలక్షన్ ముందు చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్ గా మినిస్టర్ అవుతారని చెప్పాను. మీకు గుర్తుందో లేదో? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్ర లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMJSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక 12, ఇది ఒక 5, 17, తర్వాత అది ఒక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 monthsలో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇవి కాకుండా మనోహర్ గారు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు, ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరి అనుభవంతో తెనాలి నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తామన్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గత ప్రభుత్వ అవగాహన లేమి, నాయకుల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతోందన్నారు. ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానటువంటి ప్రభుత్వం. ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు. ఒకరు రాయల మనోహర్ గారు అయితే, రెండో వారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ 7 నెలల కాలంలో 97.5 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతము, ఇది ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ 2 మండలాల్లో ఈ యొక్క అభివృద్ధిని సాధించడం, మరి ముఖ్యంగా మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదెండ్ల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతా ఉంది. దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వానాలు వెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం, ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి